దేవుని నామమున మహిమ కలుగుగాక. చేరవచ్చిన దేవుని అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వాక్యంలోకి వెళ్దామా? నిద్రపోదామా? వెళ్దామా? రైట్. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప మేధావైనా, ఎంత ధనవంతుడైనా ఒక ముగింపు ఉంటుంది. ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. తెలుగులో సామెత ఉంటుంది, పుట్టినవాడు గిట్టక తప్పదు. ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. కానీ ఈ భూమి మీద ప్రభువైన అయిన యేసుక్రీస్తు మాత్రం ముగింపు లేదు, ఆరంభము లేదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గనక సంఘానికి క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు? పోనీ పునరుత్థానం గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటే ఏం చెప్తాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసి పెట్టుకోండి. పౌలు దగ్గరికి వచ్చి, పౌలు గారు యేసుక్రీస్తు పునరుత్థానుడే లేచారు కదా, ఆ లేచిన విధానం గురించి మీరు ఒక ముక్కలో చెప్తారంటే కనుక పౌలు ఏం చెప్తాడో తెలుసా? పేజీ నంబర్ 180. ఇంకా తిప్పుతాను తాళపత్ర గ్రంథాలు తిప్పినట్టు. ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ఎవరిని సంపాదించుకొని? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను, 10-11 చాలా ఇంపార్టెంట్, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములోను సమాన అనుభవం కలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఎవరిని? ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను నేను. తలపైకెత్త. ఈ ప్రపంచంలో దేనైనా పోగొట్టుకుంటాడు. ఎవరు? పౌలు. దేనైనా పోగొట్టుకుంటాడు. దేనికోసం? 3 కోసం. ఏంటి? 3. ఏంటి అవి? ఆయనను, రెండోది ఆయన పునరుత్థాన బలమును, మూడోది ఆయన శ్రమలలో పాలిబాగుడట ఎట్టదో, అంటే ఎలాగుంటుందో తెలుసుకోవాలని. ఈ 3 తెలుసుకోవాలని సమస్తాన్ని నష్టపరుచుకుంటాడంట. అర్థమైందా? అర్థం కాలేదా? పలానా దానికోసం, పలాని వస్తువు కోసం కష్టపడతాం, రాత్రింబగలు కష్టపడతాం, దాచుకుంటాం. ఇల్లు కట్టుకోవడానికి, స్థలం కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి, పిల్లల పెళ్లి చేయడానికి. ఎందుకు? అవి ప్రాముఖ్యం కాబట్టి, అవి గొప్పవి కాబట్టి, అవి ఉన్నతమైనవి కాబట్టి. ఒప్పుకుంటారా? ఇప్పుడు నా ప్రశ్న, ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి. నెంబర్ 2 ఆయన పునరుత్థాన బలం తెలుసుకోవడానికి. నెంబర్ 3 ఆయన శ్రమల్లో పాలిభాగస్వామి. ఇప్పుడు ఈ 3 చాలామందికి మ్యాక్సిమం 2 తెలుసు. ఏంటారండి చెప్తారా? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు, ఈ సువార్తలు చదివినప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఎవరు? తెలుసు. ఆయన ఎలాంటి శ్రమలు పొందాడు? తెలుసు. సిలువలో శ్రమలు పొందాడు, కొరడా దెబ్బలు, నిందలు, అవమానాలు, కొర్రాలతో కొట్టారు, మొహాన్ని ఉమ్మి వేశారు, పిరుగుడు గుద్దారు. మహా గొప్ప దేవుడు. ఆ దేవుని మీద తలకు ముసుకేసి గుద్ది ఎవరో కనుక్కో అని ఆటలాడారు, గేలి చేశారు, అవమానపరిచారు, ఇన్ని చేశారు. ఎవరిని? యేసుక్రీస్తు. ఆయన ఎవరు తెలుసు? ఆయన శ్రమలు తెలుసు. ఇంకా తెలియదు ఏంటి? పునరుత్థాన బలం. అప్పుడు మీలో కొంతమంది ఏమంటారంటే, పునరుత్థాన బలం అంటే ఏం లేదనా, ఆయన చనిపోయి లేచాడు కదా, అదే కదా పునరుత్థానం అంటారు. అదేనా? అది కాదు. పునరుత్థాన బలం అంటే ఏంటి? ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న, వినాలా వద్దా అనేది మీ వ్యక్తిగత విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా ప్రాముఖ్యమైన మాట. నా జీవిత ఆత్మీయాత్రలో ఇంచుమించు ఈ సందేశాన్ని పోయిన సంవత్సరం, అటుపోయిన సంవత్సరం కూడా నేను అందించా. పునరుత్థాన బలం అంటే ఏంటి అనే విషయం. కానీ ఎంత ధ్యానం చేసినా, ఎంత చెప్తున్నా కూడా అందులో నాకు తృప్తిని, అందులో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తెలుసుకుంటేనో, చదువుకుంటేనో, వింటేనో తెలిసేది కాదు. ఏది? పునరుత్థాన బలం. ఉదాహరణకు, తేనె తీయగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది అని నేను చెప్పాను అనుకో, పుస్తకంలో చదివాను అనుకో, ఎంత చదివినా జ్ఞాపకం ఉంటుంది, జ్ఞానం వస్తుంది, అంతే. అనుభవం ఉండదు. అనుభవం రావాలంటే తేనె నాకాలి, కాకరకాయ తినాలి, అప్పుడేమవుతుంది? రుచి వస్తుంది, అనగా అనుభవం తెలుస్తుంది. అలాగే పునరుత్థాన బలం అనేది నువ్వు ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. మరి ఎలా అర్థమవుతుంది? అనుభవిస్తే అర్థమవుతుంది. ఇంతకు ఎలా అనుభవించాలి? ఇది ప్రశ్న. ఇంతకు పునరుత్థాన బలాన్ని ఎలా అనుభవించాలి? అర్థమైంది? అర్థం కాలేదా? తెలుసుకోవాలనుకుంటున్నా, తెలియకూడదు అనుకుంటున్నా? కొంచెం మార్చి చెప్తాను అర్థమైంది దానికోసం. ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు పరిచయమైన వాళ్ళు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అనుభవాలను క్రోడీకరించి అనుభవపూర్వకంగా మీతో చెప్తున్న మాట.
వైజాగ్లో ఒక పెద్ద పట్టణంలో కాలేజ్. ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, ఈ చెప్తున్న అనుభవాన్ని అర్థం చేసుకోండి. ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, అదే కాలేజు, ఆ కాలేజీలో ఎవరెవరు చదువుతారంటే మామూలుగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు, హై ప్రొఫైల్ ఉన్నటువంటి డబ్బు, సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు చదువుతారు. సాదాసీదా వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఆ కాలేజీలో చదవాలంటే బాగా చదువచ్చు ఉండాలా, లేదా బాగా డబ్బు ఉండాలా. అయితే అలాంటి కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం బాగా డబ్బు, బాగా పలుకుబడి ఉందనుకో, వాళ్ళు భూమి మీద ఉంటారా అంటే భూమి మీద ఉంటారు. కానీ వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటలు గర్వంగా ఉంటాయి. అవునా కదా? ఏంటంటే మాట్లాడరు, ఓపండి కలకాల చేతిలో, రైట్, గర్వంగా ఉంటాయి. అయితే ఆ కాలేజీలో, అదే కాలేజీలో బాగా డబ్బుతో, పొగరుతో, గర్వంతో ఉన్నటువంటి కుర్రవాళ్ళు, అల్లరికి, ఆటపాటలకు, డ్రగ్స్కు, మందుకు ఎడిక్షన్కి అయినటువంటి అబ్బాయిలు. అయితే అదే కాలేజీలో ఈ వైజాగ్ దూరం అరకు అటువంటి ఒడిశా, ఆంధ్ర బార్డర్లో మారుమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా స్కాలర్షిప్తో అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాస్తవానికి పేదవాడు, కానీ స్కాలర్షిప్తో అదే కాలేజ్ సీట్ వచ్చింది, అద్భుతంగా కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయి కూడా బాల్యం నుంచి బాగా చదువుకున్న వ్యక్తి. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీలో ఉన్న పరిస్థితులు ఈ అబ్బాయిని మార్చేసాయి. ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు తిరగడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ అలా కొనసాగుతుంది. అలా కాలం మారుతున్న తర్వాత అదే కాలేజీలో బాగా డబ్బు ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు సేమ్ వైజాగ్ ప్రాంతం, అవుటర్ అనమాట. అవుటర్స్ అంటే బయట నుంచి వచ్చేవాడు, హాస్టల్ అంటే అదే కాలేజ్ క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే అదే కాలేజీలో క్యాంపస్లో ఉన్నటువంటి యవనస్తుడు అరకు ప్రాంతం నుంచి, అంటే మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. అదే పట్టణంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు, అదే కాలేజ్. అయితే వీళ్ళు, ఈ పట్టణంలో ఉన్నటువంటి అబ్బాయి బాగా ధనవంతుడు, బాగా డబ్బున్న వ్యక్తి, కాబట్టి బాగా పాడైపోయి దుర్వ్యసనాలకు, అలవాట్లకు బానిసైపోయాడు. గర్వము, అహంకారము ఆ అబ్బాయికి. విచిత్రమే తెలుసా, ఆ డబ్బు ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న పాస్టర్. పాస్టర్. ఆ పాస్టర్ గారు అబ్బాయి, బాగా డబ్బు ఉంది అబ్బాయికి. కానీ ఎవరైతే మారుమూల గ్రామం నుంచి వచ్చాడు చూడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి దేవునికి అంతగా తెలియదు, కానీ వాళ్ళ తల్లి పేదరాలు. వాళ్ళ తల్లి ప్రార్థన చేసేది ఎవరి కోసం? అబ్బాయి కోసం. చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాడైపోయాడు. సరే, మొత్తానికైతే కాలం గడిచింది, బీటెక్ అలా అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎవరు పాటికి బయటికి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? మారుమూల గ్రామం నుంచి వచ్చే అబ్బాయి. ఈ వైజాగ్ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. కాలం మారిన తర్వాత ఈ వైజాగ్ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు పాస్టర్ కదా, కాలం మారుతున్న ఆయా మీటింగ్స్లో, గొప్ప గొప్ప దైవజనులతో మీటింగ్స్, ఆయా ప్రాంతాలు వెళ్ళి బట్టి, దేవుని మహాకృపం బట్టి ఆ అబ్బాయి మారుమూసి పొందాడు. ఎవరు? ఆ అబ్బాయి మారుమూసి పొందిన తర్వాత దేవుని ప్రేమలో మరింత ఎదగాలి, దేవుని గురించి మరింత గొప్పగా తెలుసుకోవాలని వాక్యం చదివాడు, ఉపవాసాలు ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆత్మీయతలు ఎదిగేవాడు. ఎదుగుతున్నాడు కానీ, పాటలు పాడుతున్నాడు కానీ, చిన్న చిన్న సాక్ష్యాలు పంచుకుంటున్నాడు కానీ, ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడు కానీ తృప్తి ఉండేది కాదు, సహవాసం ఉండేది కాదు, అనుభవం ఉండేది కాదు. అర్థమైందా? మందగించిపోయేది. ఆత్మీయతలు, ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు. అసలు అనుభవించలేకపోతున్నాడు మిత్రలాగా. ఓ రోజు వస్తే ఓ రోజు రాడు, ఓ రోజు దేవస్థానం కడితే మరో రోజు ఉండదు. సో ఇలా జీవిస్తున్నటువంటి జీవితంలో ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏంటంటే, ప్రభువా, నేను ఎందుకు ఇలా ఎండిపోయాను, నేను ఎందుకు అందరిలాగా ఆత్మీయతలు ఎదలేకపోతున్నాను, మా సంఘంలో మా నాన్నగారిలాగా, నా చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, మా సంఘంలో ఉన్నటువంటి వారి వాళ్ళగా అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకొని ఓ తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే, కుటుంబానికి వదిలిపెట్టి, ఈ పట్టణాన్ని వదిలిపెట్టి కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఒంటరిగా అరణ్యంగా వెళ్దామని చెప్పేసి కారు తీసుకొని ఆ కారులో కూర్చొని మంచి కారు డ్రైవ్ చేసుకుంటూ అలా ఆంధ్ర బార్డర్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాడు. ఎవరు? అబ్బాయి. ఎందుకు వెళ్ళాడు చెప్పని? ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకు ప్రార్థన? ఆత్మీయతలో తృప్తి లేదు, ఆత్మీయతలో ఎండిపోయిన తత్వం, ఆత్మీయతలో దిగజారిపోయాడు, ఆత్మీయతలో దిగజారిపోయాడు అనే దానికంటే కూడా ఆ స్థాయిని తాకలేకపోతున్నాడు. అర్థమైందా? ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాలు అధిరోహించలేకపోతున్నాడు, తృప్తిగా అనిపించట్లా. సో అందుకని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ చూసుకున్నాడు, చక్కగా కార్ పార్క్ చేశాడు, ఒక చెట్టు కింద మంచి కొండ కోణంలో మంచి కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. కానీ తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాడు, బాధ, ఆవేదన. అలా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రార్థన రావట్లే. సో ప్రార్థన చేస్తున్నాడు కానీ నోటి పెదాలను పలుకుతున్నాయి కానీ తృప్తి అనిపించట్లా. అందులో జీవం లేదు, పొడి మాటలు. అయితే కూర్చొని బాధపడుతున్నాడు, తను బాధించుకుంటున్నాడు. ఇంతలో పక్క నుంచి ఒక స్వరం, పక్కన అంత కొంచెం దూరంలో. జనరల్గా కొండల్లో, గుట్టల్లో ఎవరైనా సరే చిన్న అరుపు అరిశారనుకో, రీసౌండ్ వస్తుంది. ఈ అబ్బాయి అదే ప్రాంతంలో కాబట్టి చిన్న పక్క నుంచి ఇంకొక సౌండ్ వినపడుతుంది. ఏడుపు, ఎక్కిళ్ళు, బాధ. ఏంటి ఆ ఏడుపు అని వినడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ పట్టణం అబ్బాయి వినడం మొదలు పెడితే ఎవరో అక్కడ కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తూ, ఎక్కిళ్ళతో ప్రార్థన చేస్తున్నటువంటి ఏడుపు ఈతనికి వినపడుతుంది. ఈ పట్టణస్తుడు అబ్బాయి ఆ ప్రార్థన వింటుంటే కళ్ళలో నీళ్లు జలజల గారుతున్నాయి. ఏంటంటే ఆ స్వరం ఒక యవనస్తుడిది.
ఆ యవ్వనస్తుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ ముందర పెట్టుకొని ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? పరిశుద్ధతలో, పవిత్రతలో జీవించే కృపని ప్రభువా, నా యవ్వన కాలాన్ని పాడు చేసుకున్నాను, పరిశుద్ధంగా జీవించే కృపనిమ్ము, నీ కృపతో నింపుము, నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో నింపుము. నా ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు, కానీ నాకు నీ ఆత్మ కావాలి, నీ సన్నిధి కావాలి. ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, ఇదిగో నీ సన్నిధి. కానీ ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ అబ్బాయి చెట్టు కింద కూర్చొని అలా ఏడుస్తున్నాడు. చెట్టు పక్కన సైకిల్ ఉంది. ఆ అబ్బాయి సైకిల్లో వచ్చాడు. ఎవరు? ఆ పల్లెటూరు అబ్బాయి వచ్చిన దాన్ని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన శబ్దాలు, ఆ ఎక్కిళ్ళు, ఆ ఏడుపు, ఆ మూలుగులు ఈ పట్టణస్థుడు అబ్బాయి చెవుల్లో పడ్డాయి. పడతానే జలజల కన్నీరు గార్చాడు. ఇతడు ప్రార్థన చేసినట్లు నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, ఇతడు ఆత్మీయంగా కోరుకున్నట్లు, ఇతడు ఆశపడుతున్నట్లు, అతనిలో ఉన్న ప్యాషన్, అతనిలో ఉన్న కసి, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, దేవుని కొరకు బతకాలన్న తృష్ణ నాకు లేదే అని ఏడుస్తున్నాడు. ఎవరు? ఈ అబ్బాయి. సో కొంచెం దగ్గరికి వెళ్తే డిస్టర్బ్ చేయకూడదు కదా. ఎవరైనా ఒక ఆత్మీయుడు ప్రార్థన చేసుకుని డిస్టర్బ్ చేసా, అది భారంతో చేస్తున్నాడు. అదే మన వాళ్ళు అయితే చేసినావులే లే, వెళ్ళావులే మందిరానికి, ఏమండి మందిరానికి వెళ్దామండి అని అనుకో, ఏమంటారు? వీడు పెద్ద భక్తిపరుడు రా. అదే తమ్ముడు అన్న పిలిచాడు అనుకో, ఏమన్నా మందిరానికి రాలేదు, రారా మందిరానికి పోదాం, తమ్ముడు పిలిచాను అనుకో, భార్య పిలిచింది అనుకో, నీ భక్తి చూసినప్పుడు పో, కింది నుంచి పై చూస్తారు. అవునా? కానీ ఆత్మీయుడు అలా కాదు. ఆత్మీయుడు అలా కాదు. అరే నాకన్నా నా తమ్ముడు ఆత్మీయతల ముందున్నాడే, నాకన్నా మా అక్క ఆత్మీయతల ముందుందే, నేను ఎందుకు లేను అని ఏడుస్తాడు, బాధపడతాడు. ఎవరు? నిజమైన ఆత్మీయుడు. సమయానికి మందిరానికి వెళ్తాడు, సమయానికి ప్రార్థన చేస్తాడు, అద్భుతమైన ఆత్మీయతలు నేను ఎందుకు ఎత్తలేకపోతే బాధపడతాడు. అంతే తప్ప కురంగా తీయడు, నీరు గార్చడు. అవసరమైతే తాను చెప్పించుకుంటాడు. ఏమని తెలుసా? నేనంటే బాగుపడలేకపోయినా నువ్వన్న ఆత్మీయంగా ఉన్నాయినా అంటాడు. అవునా కదా? కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలామంది సేవకుల మీద మచ్చరాదు. సరే, కమ్ టు ద పాయింట్. ఆ యవనసుడు అలా కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తుంటే అలా కాస్త దూరంలో ఉండిపోయాడు. ఆ వినికిడి శబ్దం వినపడింది అనుకో, ఉలికి పడతారు కదా, అది అడవులు కదా, కొండలు గుట్టలు కదా, ఏమన్నా వచ్చిందని భయపడతారు కదా అబ్బాయి. కాబట్టి కాస్త దూరంలో ఆ ప్రార్థన వింటూ మైమరిచిపోతున్నాడు. కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. ప్రభువా, ఏం ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, నాకు లేదే ఈ భక్తి, నాకు లేదే ఇలాంటి ప్రార్థన అని ఆ అబ్బాయి ఎక్కి ఏడుస్తున్నాడు. ఎవరు? ప్రార్థన చేస్తున్న వ్యక్తి బాధపడుతూ ఎక్కిలతో ఏడుస్తున్నాడు. ఆ ప్రార్థన వింటున్న ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు. సరే, ఆ ప్రార్థన ఎంతటికి కాలే, 10 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది. ప్రశాంతంగా అబ్బాయి, ఎవరు? ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకున్న అబ్బాయి ప్రశాంతంగా ప్రార్థన ముగించుకొని, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించుకొని అలా కూర్చున్నాడు. ప్రార్థన శబ్దం ఆగిపోతానే ఇప్పుడు ఈ అబ్బాయి మెల్లగా బయలుదేరడం మొదలుపెట్టాడు. ఎవరి దగ్గరికి? ఆ చెట్టు కింద కూర్చున్న అబ్బాయి. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు. ఎవరు? ఒకప్పుడు తనతో పాటు కాలేజీ చదివాడే తన స్నేహితుడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఏం ఆశ్చర్యపడి తెలుసా? ఒకప్పుడు ఒకే కాలేజీలో మనం చదువుకున్నాం, ఒకప్పుడు ఇద్దరం కలిసి ప్యాకెట్ ఆడాం, ఇద్దరం కలిసి ముందు కొట్టాం, ఇద్దరం కలిసి చిల్లర చదివాం. దేవుని మహాకృప, నా స్నేహితుడు పోయినా నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందా. కానీ మిత్రమా, ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన బహు అద్భుతం. నేను చేయలేకపోతున్నా, నేను ఇలా ఉండలేకపోతున్నా. నా దగ్గర నా తండ్రి గొప్ప సేవకుడు, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నాకు పెద్ద సంఘం ఉంది, మా నాన్నగారు పెద్ద సంఘానికి కాపరి. కానీ మారుమూల ప్రాంతంలో, మారుమూల పల్లెలో జీవిస్తున్న నువ్వు ఒక పేద సాదాసీదమైన వ్యక్తివి. కానీ నీలో ఉన్న ఆత్మలో ఉన్న పరితాపం, ఆత్మలో ఉన్న తీవ్రత, ప్రార్థన ఆత్మ, ఆజ్ఞ శక్తి నాకు లేదు. ఏంది కారణం? నేను కూడా మారు మనసు పొందా, పశ్చాత్తాపడ్డా, నా గతాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా, విడిచిపెడితే సరిపోదు కదా. మీకు అర్థమవుతున్నారు కదా? యేసుక్రీస్తు మాట అంటాడు, ఒక ఇంటిని, ఒక హృదయాన్ని దయ్యములన్నీ వదిలిపోయిన తర్వాత, అర్థమవుతుందా? వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఏమవుతుంది? ఖాళీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అవునా? అది అలా ఖాళీగా ఉంది అనుకో, వెళ్ళిపోయినటువంటి దయ్యాలు తిరిగి వచ్చి మరలా 7 అంతల కంటే పాడైపోయే అవకాశం ఉంది. అవునా కదా? అంటే అర్థమేమని? ఆ ఖాళీ అయిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉండాలా? ఉండకూడదు. ఆ ఖాళీగా ఉండకోకుండా ఆ హృదయంలో ఏదో ఒకటి నింపబడాలి. అలా నింపబడకపోతే మళ్ళీ ఏమవుతుంది? భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు మాట ఇస్తాం, నువ్వు మారుమనసు పొందావు, యవనస్తుడివి, 18 ఏళ్ళ వయసులోనో, 15 ఏళ్ళ వయసులోనో, 20 ఏళ్ళ వయసులోనో, 25 ఏళ్ళ వయసులోనో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉంటుంది. మారుమనసు పొందావు, రక్షణ పొందావు, పాపాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మందిరానికి వస్తున్నావు. కాలం మారిన తర్వాత మానేసావనుకో, సరిగా రాలేదనుకో, ఇప్పుడు నీ హృదయం ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు భయంకరమైనటువంటి దుష్టుడు, దుర్మార్గుడు, కామము, జారత్వము, అపవిత్రత, లోకము, దురాశ ఇవన్నీ కూడుకొడతాయి. ఎక్కడ? ఖాళీ హృదయంలో. అందుకని ఖాళీ ఉండకూడదు. మరి దాంట్లో ఏముండాలా? వాక్యం ఉండాలా. గుర్తుపెట్టుకోండి, ఏముండాలా? వాక్యం ఉండాలి. ఇదే అన్నాడు అబ్బాయి. ఏ అబ్బాయి? ఆ పట్టణస్థుడైనటువంటి అబ్బాయి
ఆ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని అడిగాడు. ఎవరిని? స్నేహితుడిని, చెట్టు కింద ప్రార్థన చేస్తున్న స్నేహితుడిని. మిత్రమా, నువ్వు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలో ఉన్న భారం నాకు అర్థమవుతుంది. నాకు ఆ భారం లేదు, నా దగ్గర డబ్బు ఉంది, మా నాన్న సేవకుడు, నాకు కారు ఉంది, అద్భుతమైనటువంటి చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? భారం లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ఆ ప్యాషన్ లేదు, ఆ కసి లేదు, ఆ తీవ్రత లేదు. కానీ నీకు ఉంది. ఏంటి కారణం? నీకు నాకు ఏంటి కారణం అడిగాడు. అప్పుడు స్నేహితుడు చెప్పాడు, ఏంటి తెలుసా? నాలో ఈ తీవ్రత, నాలో ఈ బలం, నాలో ఈ ఆత్మీయత, నాలో ఇది ఉండడానికి కారణం తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏంటా మాట? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయనను ఆయన మరణానుభవమును సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాగుడో ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను నేను. తలపైకిదాడు. ఈ మాట చదివాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆయన. అప్పుడు ఆ పట్టణస్థుడు అబ్బాయి అన్నాడు, ఈ మాట నేను కూడా చాలాసార్లు చదివా, కానీ నాకు అర్థం కాల. ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన పునరుత్థాన బలం అంత అవగాహన లేదు, ఆయన శ్రమలేంటో నాకు తెలుసు, ఇందులో ఏం చెప్పదలుచుకున్నావు అన్నాడు. ఎవరు? అబ్బాయి. అప్పుడు అబ్బాయి చెప్పాడు, పునరుత్థాన బలం అంటే ఏంటో తెలుసా? పునరుత్థాన బలం ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా అన్నాడు. ఏం జరుగుతుంది? ఇంతకు నువ్వు ఇంత ఆత్మీయ పరిపక్వతలోనికి, ఆ ప్యాషన్, ఆ కసి రావడానికి కారణం ఏంటి అన్నాడు. ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి అన్నాడు. ఇది అర్థం కాలేదన్నాడు. సరే, ఇది అర్థం కాలేదు కదా, ఇంకో వచ్చిన ఫ్రెండ్స్ జనరల్గా జాలీగా మాట్లాడుకుంటారు. ఆ అబ్బాయి కూడా బహుశా దేవుని అద్భుతమైన ప్రణాళిక, పట్టణస్థులో ఉన్నటువంటి ఆ అబ్బాయి బయట మేము చెప్పాలి, ఇదంతా నేను కథ అల్లుతున్నారేమో అనుకుంటానేమో, ఇదంతా నేను కథ అల్లుతున్నానేమో అనుకుంటారేమో. వాస్తవానికి అయితే మార్చి చెప్తున్నా, వాస్తవానికి రియల్గా జరిగిన చరిత్రలు అవి. రియల్గా జరిగిన యవనస్తుల జీవితాల్లో ఆ యవనస్తులు, ఒక యవనస్తుడు నేనై ఉండొచ్చు, ఇంకొక యవనస్తుడు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పేర్లు ఊళ్ళు చెప్పట్లా. అర్థం కాలేదా? సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, ఆత్మీయ అనుభవంలో నేర్చుకున్న పాఠం అర్థం కాలే. పునరుత్థాన బలం అంటే ఏంటి అర్థం కాలేదా అన్నాడు స్నేహితులు ఇద్దరు. ఆ పట్టణస్థుల అబ్బాయి ఆ ప్రాంతానికి వెళ్ళడం, అదే స్థలంలో తన స్నేహితుడు ప్రార్థన చేయడం, ఆ స్నేహితుడు ఈ వాక్యాన్ని వివరించిన తర్వాత అర్థం చేసుకొని తిరిగి ఉద్యోగంతో, అద్భుతమైన శక్తితో, అద్భుతమైన పునరుత్థాన బలంతో, అనుభవంతో నడుస్తూ పట్టణానికి వచ్చి అద్భుతమైన సేవ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇంత ఏం చెప్పాడు స్నేహితుడు? తిరిగి అడిగాడు మళ్ళా, ఏంటి దీని అర్థం? సరే పద ఇంటికి వెళ్దాం అని కాసేపు వారం రోజులు, ఒక 10 రోజులు తన స్నేహితుని దగ్గరే గడిపాడు. ఎవరు? ఈ పట్టణస్థుడు అబ్బాయి. ఎవరితో? ఆ గ్రామస్తుడు. వాళ్ళమ్మ అద్భుతమైన భక్తి పర్రాలు. ఎవరమ్మా? ఆ పేద గ్రామంలో ఉన్న తల్లి బాగా చూసుకునింది. పాస్టర్ గారు దైవజనుడు అబ్బాయి అంటే పేద తల్లి అయినా సరే, వాళ్ళు సగం గ్లాసు, టీ కప్పుమైన గ్లాసు పెట్టుకున్నా సరే, దైవసేవకుడు మాత్రం బాగా చూసుకుంటారు. మీకోసం చెప్పనా, బాగా పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి ఇళ్లలో ఏమంటారు చూసుకునే దానికంటే గుడిసెల్లో పేదవారు ఉంటారే, ఆ పేదవారు చూపించే ప్రేమ అమోఘం. నేను ఎప్పుడప్పుడు సేవకులు కొంతమంది ఇళ్ళకి వెళ్తాం కదా, ప్రార్థన చేయడానికి కానీ లేదంటే పలకరించడానికి కానీ, పేదవారు చూపించే గౌరవం, మర్యాద చాలా ఇదిగా ఉంటుంది. ఒక ఆయన వచ్చాడు మళ్ళా నా మందిరానికి లాస్ట్ టైం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చాడు. కారులో దిగిన తర్వాత ఇక్కడ ఎవరు పాస్టర్ గారు ఎవరు ఎక్కడ అన్నారు. నేనే అన్నాడు. అవునా? ఇలా చైర్ మీద కూర్చొని కాళ్ళ మీద కాదు, ఎందుకంటే జాబ్ ఉంది కదా, డబ్బు ఉంది కదా, డబ్బు జాబు గర్వం. అది ఒక పేదవాడు అనుకో, ఒక మధ్యవర్తి అనుకో, ఒక సేవకుడు అంటేనే వినయం తినదు. అందరూ అలా ఉంటాను అని చెప్పాలి. మళ్ళీ ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా, ఎన్న కోట్లు ఉన్నా కూడా తగ్గింపుతుంటారు కొంతమంది. దైవజనుడు అని గుర్తిస్తారు. ఆ తల్లి కూడా దైవజనుడు కుమారుడు అని చెప్పి చాలా గౌరవించింది, చాలా బాగా చూసుకున్నది. ఆ తల్లి ప్రార్థన, ఈ అబ్బాయి అనుభవం అద్భుతం. ఆ అబ్బాయి ఆ 10 రోజులు 12 రోజులు అద్భుతంగా ఉజ్జీవింపబడ్డాడు. నిజం చెప్పాలంటే లక్షలు పెట్టి సువార్త సభలు చదువుతాయే, ఉద్యోగ సభల్లో పొందుకునేటువంటి ఆత్మీయత కంటే వాళ్ళ నాన్నగారు గొప్ప సేవకుడు కదా, వాళ్ళ నాన్నగారు గొప్ప గొప్ప సేవకులతో తిరిగింటారు కదా, అక్కడ పొందుకున్నటువంటి ఆత్మీయ ప్రభావం కంటే ఈ మారుమూల గ్రామంలో ఆ తల్లి ఇంట్లో అతడు పొందుకున్న అనుభవం చాలా గొప్పది. సరే, మొత్తానికైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, నాకు అర్థం కాలేదు పునరుత్థాన బలం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు అదే ఆలోచిస్తున్నాను, ఏంటి అన్నాడు. సరే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుతావా అన్నాడు. ఏంటి? ఆ అబ్బాయి ఏమడిగాడు? నీలాంటి ఆత్మీయ పరితాపం, నీలాంటి ప్రార్థన శక్తి, నీలాంటి ఆత్మీయ తృప్తి, నీలాగా కసిగా ప్రార్థన చేసే దేవుని కొరకు బ్రతికే మనసు కావాలి, అటువంటి జీవితం కావాలి. అడిగాడా? అడిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నివసించిన ఎడలా, మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. తలపైకి ఇది చదివించాడు.
మృతులలో నుండి, పునరుత్థాన బలం అంటే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా ఆయన మీ శరీరమును కూడా, పాపమునకు బానిసైన మీ శరీరమును కూడా లేపును. అంటే ఏంటో కాస్త క్లియర్గా చెప్తా. యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు అనగా శుభ శుక్రవారం రోజు సిలువ వేయబడి 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో ఉండి 7 మాటలు పలికి ప్రాణాన్ని వదిలారు. ఇప్పుడు ఆ సిలువ మీద ప్రాణం వదిలేసిన తర్వాత సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క శవం లేదా శరీరం, మృతదేహం కదిలించబడిందా? ఆయనంతగా ఆయన కింది దిగారా? ఆయన ఎంత వస్త్రాలు చుట్టుకున్నారా? ఆయనంతగా ఆయన సమాధిలోకి లేదు. వెళ్ళాడా? లేదు. మరి ఎవరు చేశారు సమాధి? మనుషులు చేశారు. అవునా? అరిమత యోసేపు తన సమాధిని ఇచ్చాడు. ఒప్పురా? ఆయన సిలువను దింపి చుట్టి చక్కగా వస్త్రాలతో చుట్టి సుగంధ తైలం అమర్చి సమాధిలో పెట్టారు. అవునా? ఇప్పుడు నా ప్రశ్న, ఆ మృతదేహాన్ని ఆయన అంతగా ఆయన లేపగలిగారా? లేపలేదు. కారణం ఏంటి? మరణం. ఒప్పురా? సరే, మరణమైన మృతదేహం సమాధిలో ఖాళీగా ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు నేను చెప్తుంది బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. సమాధిలో ఎవరైనా ఉంటారా? ఆయనంతగా ఆయన ఏమైనా చేసుకోగలడా? ఆయన బాధ, ఆయన రోధ ఏమైనా వినపడుతుందా? ఎవరికైనా అర్థమవుతుందా? చిమ్మ చీకట అవునా కదా? మరణమా? ఎవరైనా ఉన్నారా? ఏమీ లేదు. అలాంటి సమాధిలో ఆయన దేహాన్ని ఆయన కదపలేరు. ఇప్పుడు ఆ యేసు యొక్క మృతదేహాన్ని ఎవరు లేపారు? దేవుని ఆత్మ ఏ విధంగా మృతదేహాన్ని లేపిందో ఆ విధంగా మన జీవితంలో దేవుని ఆత్మ లేపుతుంది అన్నాడు. అర్థం కాదన్నాడు. సరే, ఇదేంటండి? బాటిల్ ఇప్పుడు ఇక్కడ ఉందా లేదా? ఇది పైకి లేయాలి. పైకి లేస్తుందా? ఇదంతా ఇది లేస్తుందమ్మా? లేదు. ఇప్పుడు పైకి లేయాలంటే ఏం చేయాలి? దేవుని ఇప్పుడు నా చెయ్యి ఉందా? నా చెయ్యి ఇలా పట్టుకొని దీని పైకి లేపిందా? మళ్ళీ కింద పెట్టాలంటే కింద పెట్టింది. ఇంకా పైకి లేపాలంటే ఇంకా లేపాలంటే ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది? ఇది నా ఆధీనంలో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, పాపానికి బానిసైన, వ్యభిచారానికి బానిసైన, కామానికి అలవాటైన, లోకానికి అలవాటైన, వ్యసనమైన మన హృదయం, మన శరీరం, ఈ శరీరం పాపానికి, లోకానికి బానిసైన శరీరాన్ని దీంట్లో నుంచి బయటికి రాలేదు. అదే దీంట్లో నుంచి ఆత్మీయతలో నుంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించలేదు. ఏది? మన శరీరం. మన వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు. మరి ఏం చేయాలి? దేవుని ఆత్మ మాత్రమే నిన్ను లోకంలో నుంచి, లోకాశల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోగలదు. ఎవరు? దేవుని ఆత్మ. నువ్వు అంతకు వెళ్ళగలవా? నీ శక్తి వల్ల అవుతుందా? నీ బలం వల్ల అవుతుందా? కాదు అని అన్నాడు. అప్పుడు అబ్బాయికి అర్థమైంది, కరెక్టే. సరే, నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను కూడా ఈ లోకంలోంచి ఇలా పైకి తీసుకొని రా, నన్ను కూడా నీ ఆత్మతో నింపి పైకి తీసుకొని రా అని. గుర్తుపెట్టుకోండి, ఏ యవ్వనస్తుడైతే ఆ పాపములో, లోకంలో, జారత్వంలో పడి ఉంటాడో తనంతకు తాను బయటికి రావడం కష్టం, తనంతకు తాను జయించడం కష్టం, తనంతకు తాను తన నడకను సరిపరచుకోవడం కష్టం. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది, యవ్వనస్తులు దేని చేత తమ నడకను స్థిరపరచుకొందురు? దేని బట్టి? నీ వాక్యమును బట్టే కదా. ఎందుకు? ఆయన వాక్కులో, ఆయన మాటలో ఆ శక్తి ఉంది, ఆయన ఆత్మలో ఆ ప్రభావం ఉంది. మళ్ళీ చెప్తున్నా, పాపానికి బానిసైన మన శరీరం అలా పాపంలో పడినప్పుడు ఇదంతకి ఇది లేయలేదు, ఇదంతకి ఇది రాలేదు. నిగ్రహ శక్తితోనో, మన తలంపులతోనో, మన నిర్ణయాలతోనో, మన ఆలోచనలతోనో రాలేదు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, పోర్నోగ్రఫీ ఎడిక్టెడ్ ఆ అబ్బాయి. దేనికి? పోర్నోగ్రఫీ ఎడిక్షన్. ఇప్పుడు పోర్నోగ్రఫీ ఎడిక్షన్ నుంచి బయటకు రావడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. మొబైల్ ఫోన్ మానడం, టైం టేబుల్ పెట్టుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం తప్పలేదు. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు పడతాడు, కొన్ని రోజులు పడిపోతాడు. అర్థం కాలే. నా ఫోన్ చేశాడు, అన్న నా బాధ ఇది. ఏంటి నీ బాధ? పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయా, బూతు బొమ్మలకు బానిస అయిపోయా. కొన్ని రోజులు బాగుంటా అన్న. సేవకులు ఎవరిని అడిగినా, ఏ ఆత్మీయుని అడిగినా ఏం చెప్తారంటే, ఫోన్ చూడొద్దు, వ్యర్థమైన వాటిని చూడొద్దు, వ్యర్థమైన వాటితో సవాసం చేయొద్దు, ఇవే చెప్తున్నారన్న. ప్రయత్నం చేస్తున్నారన్న. సరే, ఎన్ని రోజులు ఉంటాం సెల్ ఫోన్ చూడకోకుండా? సరే మీరు చెప్పండి సెల్ ఫోన్ చూడకుండా ఎన్ని రోజులు ఉంటాయి? సగన కట్టి కాలేంత వరకు తమ్ముడు, నేను చచ్చిపోయేంత వరకు సెల్ ఫోన్ చూడను అని ఎవరైనా శపథం చేసేవాళ్ళు చెప్పండి, దాన్ని దండం పెడతాం. సెల్ ఫోన్ సచ్చేంత వరకు నేను చూడను, టీవీలు కానీ వాల్ పోస్టర్ కానీ ఏమి చూడను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఏదో రోజు చూస్తాం, ఏదో రోజు కంటికి కానొచ్చింది, నువ్వు కావాలని చూడకపోయినా, నువ్వు వద్దురా బాబు, నువ్వు దేవుడి వాక్యం ఏంటా అన్నా కూడా ఇంతలో వస్తుంది యాడు. రాదా? నువ్వేం చూడవు, నువ్వేం అడగవు దాన్ని, వాడే వచ్చాడు యాడు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు?
మన పని మనం చేసుకుంటూ పోతానా శోధించే సాధారణుడు శోధిస్తాడు. ఒప్పుకుంటారు ఒక్కరా? ఇప్పుడు నా ప్రశ్న, ఆ అబ్బాయి అడిగాడు, అన్నా ఎన్ని రోజులు ఉంటాం నా సెల్ ఫోన్ దొరకకుండా, ఎన్ని రోజులు ఉంటాం మన ప్రపంచం అసలు ఎలా అన్నా? సరే నువ్వు అన్నట్టుగా ఒక నెల చూడను, ఒక 6 నెలలు చూడను, 7 నెలలు చూడను, సంవత్సరం చూడను, ఏదో పడతాంగా. అసలు ఎలా అన్నా జయించగలగాలి? విషయం అని చెప్పనా, నీ ఎంతకు నువ్వు జయించలేవు. పాపానికి బానిసైనటువంటి నీ శరీరము, దాంట్లో నుంచి నువ్వు నిగ్రహ శక్తితో, నువ్వు క్రమశిక్షణతో, ఆశా నిగ్రహంతో కొన్ని రోజులు అనుకుంటావు, కొన్ని రోజులు ఇగ్గాలనుకుంటావు, ఇగ్గుతావు 10 రోజులు 2 రోజులు, అంతే, ఇంకా అయిపోయాయి. వాస్తవానికి దాంట్లో నుంచి పరిపూర్ణంగా నువ్వు బయటికి ఎప్పుడు రాగలుగుతావంటే, నువ్వు ఫోకస్ చేయాల్సింది దాంట్లో నుంచి బయటికి రావడం కాదు. నా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన ఆత్మీయమైన పాఠం చెప్తున్నా, నా 10 ఏళ్ళ ఆత్మీయతలు చెప్తున్నా. నువ్వు పోర్నోగ్రఫీ ఎడిక్ట్ అయితే, నువ్వు బూతు బొమ్మలకి ఎడిక్ట్ అయితే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి బానిసవైతే, తాగుతూ వ్యభిచారానికి బానిసవైతే, దాంట్లో నుంచి బయటికి రావాలి అన్న ఆశ కాదు నీకు ఉండాల్సింది. దానికంటే ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమించాలి అని గుర్తుపెట్టుకో. అర్థం కాలేదేమో? దాంట్లో నుంచి బయటికి రావాలి అన్న గురి కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలనే గురి నీకుంటే దాన్ని ఈజీగా జయిస్తావు. ఆ ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించావనుకో, దేవుని మీద ఫోకస్ చేస్తున్నావు అనుకో, దేవుణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నావు అనుకో, దేవుని మీద లక్ష్యం పెట్టావనుకో, దాన్ని జయించే శక్తి ఆయన నీకు ఇస్తాడు. ఆయన నీకు ప్రాణమైనప్పుడు, ఆయన నీకు ప్రేమ అయినప్పుడు, ఆయన బానిసత్వం అయినప్పుడు ఇవేవి నీకు కనపడవు. నీకేమైనా అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఎలా చెప్పగలుగుతావు? క్రీస్తును లేపిన ఆత్మ, క్రీస్తును మృతుల్లో నుంచిన ఆత్మ మనలో నివసించేలా పాపానికి బానిసైన మన శరీరాన్ని ఎలా లేపుతుంది? ఎలా లేపుతుంది? నిందా చెప్పా, పాపానికి బానిసైనటువంటి మన శరీరం లేవలేదు దాంట్లో నుంచి. నువ్వు నిగ్రహ శక్తితో, కొన్ని క్రమశిక్షణతో, టైం టేబుల్తో వేసుకోవచ్చు కొన్ని ప్రణాళికలు. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తా, 3 గంటలకు, 5 గంటలకు ప్రార్థన చేస్తా. ఎస్, అలాంటి గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉండేవాడు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు జాన్ వెస్లీ గారు. చిన్నతనంలోనే తల్లి అద్భుతమైన ప్రార్థనా పర్రాలు, కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అద్భుతమైన పరిచయం చేసిన దైవజనుడు. పొద్దున్న లేచి ప్రార్థన చేసేవాడు. ఉన్నతమైన డబ్బు ఉన్నా, ఉన్నతమైన హోదా ఉన్నా పచ్చ గడ్డి మీద పడుకునేవాడు. పక్కన బెడ్ ఉంటుంది, బెడ్ మీద పడుకునేవాడు కాదు. ఎక్కడ పడుకున్నాడు? పచ్చ గడ్డి మీద పడుకునేవాడు. ఎందుకో? తిండి ఎక్కువ తినేవాడు కాదు, తిండి తక్కువ తినేవాడు. ఎందుకో? శరీరం సుఖభోగాల్లో పడుతుందేమో అని. అలా క్రమశిక్షణ కలిగి బతికాడు. కానీ కాలం మారితే అర్థమైంది, ఆ క్రమశిక్షణ తన సేవలో ప్రతిఫలం ఇవ్వాల. కాలం మారితే నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మాత్రమే నన్ను నిలబెట్టగలదు, దేవుని ఆత్మ మాత్రమే నన్ను లేవనెత్తగలదు అని. ఎవరికి? ఆ దైవజనుడు. ఇదే విషయాన్ని ఆ స్నేహితుడు చెప్పాడు. ఎవరికి? ఆ పట్టణస్థుడైన స్నేహితుడికి. అప్పుడు అతడు అడిగాడు. అర్థమైనట్టే ఉంది నాకు కూడా. మీకు అర్థమైందా కదా? అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న, మరి మీరు ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? ఇది మీ శరీరం అబ్బా, ఇది లోకం అబ్బా, ఇనప రేకులు, మొగల రేకులు, పూత రేకులు, ఆత్రేయపురం పూత రేకులు, సీరియల్ పిచ్చో, సినిమాలు పిచ్చో, అబ్బాయి పిచ్చో, బేబీనో, బంగారమో, బుజ్జో, ఇత్తడో, గోల్కొండో, డైమండో అనుకోండి. ఆసేపు దీంట్లో నుంచి మీరు బయటికి రావాలి. ఎలా వస్తారు? ఓ నెల షాటింగ్ చేయరు, ఒక 6 నెలలు షాటింగ్ చేయరు, ఓ సంవత్సరం ఫోన్ చూడరు, మళ్ళీ ఏదో రోజు బేబీ అనొచ్చే మెలికలు తిరిగిపోం. ఏ విషయం చెప్తానంటే, దాని నుంచి పూర్తిగా బయటికి రావాలంటే, దాని నుంచి రావాలన్న ఆశ కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా అన్న ఆశ మనలో ఉండాలి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్. సరే, బాగానే ఉంది. ఆ దేవుని ఆత్మ మనల్ని ఎలా లేపుతుంది? అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం అర్థం అవ్వాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ రావాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆయన ఆత్మ మనం లేపాలంటే, ఆ పునరుత్థాన బలం, క్రీస్తును పునరుత్థానం మృతులలో నుంచి లేపిన ఆత్మ మనం లేపాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. 10-11 వచనం చదువుదామా? రైట్. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలనని. ఏంటట? ఇప్పుడు నా ప్రశ్న, ఏ విధము చేతనైను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలి అనుదా? యేసు మృతులలో ఉన్నప్పుడు ఆయన లేపింది ఎవరు? దేవుని ఆత్మ. ఒప్పుకుంటారా? ఇప్పుడు అదే పౌలు ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తును ఏ విధంగా అయితే మృతుల్లో ఉన్నప్పుడు, అంటే క్రీస్తు మృతుల్లో ఉన్నప్పుడు ఆయనను ఎవరైతే లేపారో, ఎవరు లేపారో? దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఎలా అయితే లేపిందో ఆ అనుభవం నేను కోరుకుంటున్నా అని అంటున్నాడు పౌలు. అర్థం కలదనే? ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8 ఏమన్నాడు? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో నివసించినలా పాపానికి బానిసైన శరీరం కూడా జీవింపజేయను. ఉందా? సరే, ఇప్పుడు క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆత్మ, ఆ ఆత్మ ఎలా లేపుతుందో, ఎలా బలపరుస్తుందో, ఎలా లేపి మనల్ని బలపరిచి ఆత్మీయంగా శరీరంలో పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవింపజేస్తుందో అన్న విషయం తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నా. అంటూ ఏమంటాడు చూడండి. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై. ఇప్పుడు ప్రాముఖ్యమైంది, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఆ ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తలపగది.
ఇప్పుడు ప్రశ్న, మృతులలో ఉన్నటువంటి యేసుని లేపిన వాని ఆత్మ ఎలాంటిదో, ఆ అనుభవం ఎలాంటిదో నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు. అలా తెలుసుకోవాలంటే 3 విషయాల్లో 3 అనుభవాలు నీకు ఉండాలి. 3 విషయాలు తెలియడం కాదు, 3 అనుభవాలు. అనుభవం వేరు, తెలుసుకోవడం వేరు. ఇందాక చెప్పా, తేనె తీయగా ఉంటుంది అనేది తెలుసుకోవడం. అనుభవం అంటే రుచి చూసి తెలుస్తుంది. మనకు అబ్బాయి ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, అన్న మా చర్చిలో 7 మాటలు చెప్పే అవకాశం వచ్చిందన్న. మా పాస్టర్ గారు 7 మాటలు చెప్పవాలి అవకాశము మా సంఘంలో తలా ఒకరికి ఇచ్చారన్న. అంటే తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న యవనస్తులకు ఇచ్చారు. అయితే నేను 7వ మాటలో, నాకు 5వ మాట 8వ మాట నాకు గుర్తులేదు, ఒక అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అయితే ఏంటన్నా, నేను చెప్పచ్చా చెప్పకూడదా అన్న. ఏమైందన్న అంటే, కొంతమంది చెప్పకూడదు అంటున్నారన్న. అది ఎందుకు చెప్పకూడదు అంటున్నారు అని అడిగా. నేను బాప్తిసం తీసుకోలేదన్నా అన్నాడు. ఏం తీసుకోలేదు? బాప్తిసం తీసుకోలేదు, ఇంకా మారుమనసు పొందలేదన్నా. కానీ నాకు ఎన్నో మాట ఇచ్చారు? 5 మాట ఇచ్చారు. చెప్పచ్చా చెప్పకూడదా అన్నా అన్నాడు. నన్ను అడిగాడు. కొంతమంది చెప్పకూడదు అంటున్నారన్న, కొంతమంది చెప్పచ్చు అంటున్నారన్న, మీరు చెప్పండి అన్న, ఏంటి చెప్పాలా వద్దా అన్న అని అడిగి నేను చెప్పాను. వాక్యానుసారంగా చెప్పాలంటే చెప్పకూడదు తమ్ముడు అని. ఎందుకు చెప్పకూడదు? ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మీ నాన్న ప్రేమతో వంట చేశాడు. మీ నాన్న ప్రేమతో నీకోసం ఒక వంట వండాడు. వండిన తర్వాత వంట నీ ముందర పెట్టాడు. నాన్న నీకోసం నీ ప్రేమతో వంట వండాంట్రా, తిని ఎలా ఉందో చెప్పు, లేదా తిను నాయన అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు తినకోకుండా బా సూపర్ నాన్న, బా ఏముందు తెలుసా అన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? ఎటకారం అంటారు. అర్థం కాలేదా? కనీసం నువ్వు టేస్ట్ చేయకుందే తినకముందు అబ్బా సూపరు తోపు అబ్బా ఏం చేసినావు తెలుసా అన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? ఎటకారం అంటారు. అలాగే క్రీస్తులో మారు మనసు, అనుభవము, దేవునితో నడక, ఆయనతో సహవాసము, ప్రార్థనా జీవితము, భక్తి, పవిత్రత, పరిశుద్ధత, నిందలు, అవమానాలు, ఇలాంటి అనుభవాలు లేకోకుండా నువ్వు మైకు పట్టుకొని 4వ మాటో 3వ మాటో అమ్మ ఇదిగో నీ కుమారుడనో, తండ్రి వీరేం చేయొచ్చనో క్షమించనో, ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా ఎటకారంలా ఉంటాయి. ఎలా ఉంటాయి? అనుభవంలో అనుభవిస్తూ నిన్ను 10 మంది తిడుతున్నప్పుడు, 10 మంది నిన్ను మంచి చేసినా మేలు చేసినా నేను తిడుతుంటే అనుభవంలో కన్నీటితో ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవం ఉంటుందే, అలా మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తుతో నడుస్తున్నప్పుడు చెప్పు, అది బాగుంటుంది. ఎందుకు మాడిపోయానంటే, ఇప్పుడు క్రీస్తులో పునరుత్థానం యొక్క బలం అర్థం చేసుకోవాలంటే 3 అనుభవాలు ఉండాలి. అనుభవం లేకుండా పునరుత్థాన బలం లేదు. ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ భవిష్యత్తులో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈ వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ప్రభువుని అడగండి. ఏమని? తెలియజేయనైనా కాదు, బోధించునైనా కాదు, నేర్పించు ప్రవ్వా, నడిపించు ప్రవ్వా, అనుభవపూర్వకంగా నిన్ను రుచి చూచి ఎరిగే కృప నాకీ ప్రవ్వా. ఏంటి 3 అనుభవాలు. ఈ 3 అనుభవాలు స్నేహితుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఆ పల్లెటూరులో ఉన్నటువంటి స్నేహితుడు, పట్టణంలో ఉన్నటువంటి స్నేహితుడు చెప్పాడు. స్నేహితుడా, పునరుత్థాన బలం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలంటే 3 అనుభవాలు ఉండాలా అన్నాడు. ఏంటా 3? మొట్టమొదటిది ఆయనను ఎరిగి ఉండాలి, 2వది పునరుత్థాన బలం, 3వది శ్రమలు. ఈ 3 ఆర్డర్ మిస్ అయింది. ఆర్డర్ ఎలా ఉండాలంటే, ఆయన ఎరగడం, ఆయన శ్రమలో పాల్గొనడం, ఆయన శ్రమలో పాల్గొంటే తర్వాత పునరుత్థానం. ఉదాహరణకు ఆయన ఎవరో తెలిస్తే ఆయన కొరకు శ్రమ పొందుతాం, శ్రమ పడితేనే మరణం, ఆ మరణం తర్వాతే పునరుత్థానం. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని కావాలా? 3. తెలుసుకోవాలా, అనుభవించాలా? తెలుసుకుంటే చాలా, అనుభవించాలంటే ఏం చేయాలా? మీరు రుచి చూడాలా? మీరు రుచి చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసి అడగాలి. సో ఏంటి అవి 3? ఏంటి? 1 ఆయన ఎవరో తెలుసుకోవాలి, 2వది ఆయన శ్రమలేంటో తెలుసుకోవాలి, 3వది పునరుత్థానం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తా అన్న. ఇలాగా ఆయన్ను తెలుసుకొని ఆయన శ్రమలో పాల్భాగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత పునరుత్థాన బలపడి అద్భుతమైన సేవ చేసిన, పరిచర్య చేసిన వాళ్ళు బైబిల్ ఎవరైనా ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఎవరు? మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం త్వరగా ముగిచ్చేస్తాను, 3 పాయింట్లు చెప్పేసి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకే ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, ఎవరైనా? సీమోను పేతురు ఏమంటాడు చూడండి, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని
చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. తలపైకి తన చేద్దాం. సో ఇప్పుడు పునరుత్థాన బలం ఏంటో తెలుసుకోవాలంటే 3 విషయాలు తెలిసి ఉండాలి, 3 విషయాలు అనుభవించి ఉండాలి. ఆ 3 మొట్టమొదటిది ఏంటి? ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు పేతురు దగ్గరికి వద్దాం. పేతురుకు ఆయన ఎవరో తెలుసా తెలీదా? తెలుసు. అది ఎవరు బయలుపరిచారు? దేవుడే బయలుపరిచాడు. పేతురుకు ఎవరైనా విషయాన్ని బయలుపరిచారా? లేదు. ఇప్పుడు నా ప్రశ్న, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మనకు తెలుసా? మనకు తెలీదా? ఆయనతో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు, కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ఆ సెన్స్, ఆ ఫీలింగ్, ఆ భావోద్రేకం, ఆ అనుభవం, ఆ నడక, ఆ స్పర్శ అనుభవించిన రోజులు లేవా? ఉన్నాయి. అంటే అప్పుడు ఆయన ఎవరు తెలుసా? మనకు తెలుసు. పేతురుకు తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు నా ప్రశ్న, పేతురుకు తెలిసిన వెంటనే అలా పేతురు తెలుసా తెలీదా? సరే, మరి తెలిసిన పేతురు పడిపోయారు. జారిపడలేదా? స్థిరంగా ఉన్నాడా? బలంగా ఉన్నాడా? మరి లేడే. మనం కూడా అదే చెప్తున్నా. ఎప్పుడు మనం స్థిరంగా ఉంటామంటే ఆయన తెలిస్తే సరిపోదు, రెండోది మూడోది ఇది కూడా తెలిసి ఉండాలి, ఇది కూడా అనుభవించి ఉండాలి. రెండో అనుభవం ఏంటి? అనుభవం పేతురుకు ఆయన తెలుసు. మరి రెండోది, పేతురు అప్పుడే బలాన్ని పొందుకోవాలి. తెలిసిన వెంటనే పేతురు ఆయన ఎవరో తెలుసు, పేతురుకు ఆయన ఎవరో తెలుసు. రెండవది, ఆయన శ్రమల్లో కూడా పాలుభాగడుస్తూ ఉండాలి. ఎవరు? పేతురు. ఎలా? ఇప్పుడు లూకాసు వార్త చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. పేతురుకి ఎవరో తెలుసా? ఆయన తెలుసు. మనకు తెలుసు. ఇప్పుడు పేతురు చూడండి. రెండోది, ఆయన శ్రమలో పాలుభాగడం ఎట్టుదో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇక్కడ కాసేపు చాలా జాగ్రత్త ఉండండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? 22వ అధ్యాయం 61వ వచనం చదువుతున్నాను. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను గనుక పేతురు, నేను కోడి కుయ్యక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగమని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడు? సంతాపపడి ఏడ్చెను. మొట్టమొదటిది, పేతురుకు యేసు ఎవరో తెలుసు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. తిరిగాడు 3.5 సంవత్సరం, అద్భుతాలు, స్వస్థలు, ఆశ్చర్యకార్యాలు చూశాడు లేదా? యూదా ఇస్కరియోతు చూశాడా లేదా? యూదా ఇస్కరియోతు కూడా అనుభవం ఉందా లేదా? ఆయన ఎవరో తెలుసా? తెలుసు. మళ్ళీ చెప్తున్నా, యేసు ఎవరో తెలిస్తే సరిపోదు. యేసు ఎవరో నీకు జ్ఞానంతో నేర్చుకుంటే సరిపోదు, పుస్తకాలు చదివితే సరిపోదు, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఆయన ఎవరు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎలా నడిపిస్తాడు, ఎలా బోధిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా గద్దిస్తాడు, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెంబర్ 2, ఆయన శ్రమలో పాలిభాగస్తులమై ఉండాలి. ఎలా పేతురు ఆయన శ్రమలో పాలిభాగస్తుడని చెప్తాడో వినండి, చాలా జాగ్రత్త. రెండోది చాలా ప్రముఖమైనది. దానికి ముందు పేతురు చాలా దుడుకు స్వభావం కలిగినవాడు. అవునా కదా? పెద్దవాడు. అవునా కదా? అవును. ప్రభు అన్నాడు, నాయనా మరి కాసేపట్లో నన్ను పట్టుకుంటారు, మనిషి కుమారుని పట్టుకొని బంధిస్తారు, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు 11 మంది శిష్యులో పేతురు ఏమన్నాడు? ఒక్క పేజీ తిప్పుతారా? ఒక్క పేజీ అనగా 22వ అధ్యాయం 31వ వచనం. 30 నుంచి చూద్దాం, 29 చూద్దాం. గనుక నా తండ్రి 28 చూద్దాం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. 31 సీమోను అంటే ఎవరిడా? పేతురుతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం ఇమాజిన్ చేసుకోండి. యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడా? రైట్. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తలపై అదేద్దాం. పేతురు సీమోను, నువ్వు తప్పిపోతావు, అయితే భయపడకు, మళ్ళా స్థిరపడతావు. ఎందుకు? నేను నీ కోసం ప్రార్థన చేశా. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఇప్పుడు అది మాట, హైలైట్ మాట. ఇప్పుడు ఒక నిమిషం చదివే ముందు ఒక మాట చెప్తానే. ఒక పెద్ద వ్యక్తి వచ్చి నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు నాన్న, అది చాలా కష్టం అన్నాడు అనుకో, వింటామని. కొంతమంది కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అయ్యి నేను చేసి చూపిస్తా, నా వన్నే ఏమనుకుంటున్నావు అంటారా? ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియదు ఏమన్నా ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము హృదయ అంతరంగా లేనివాడు కాదా? తెలుసు. కాబట్టి పేతురు దగ్గరకు, పేతురు నువ్వు నన్ను వదిలిపెడతావయ్యా, నువ్వు నన్ను వదిలేస్తావయ్యా,
ఇప్పుడు అదే ప్రశ్న, సంజు నువ్వు నన్ను వదిలేస్తావురా? మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, నేనేంటో నీకు తెలుసు. నువ్వు మారుమనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు నా వాక్యం చదివావు, నా సన్నిధిలో ప్రార్థన చేసావు, కన్నీటితో ప్రార్థన చేసావు, నా సన్నిధిని అనుభవించావు. నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. అయితే చెప్తున్నా విను సంజు. అరే సంజు, నువ్వు పడిపోతావురా, నువ్వు పడిపోతారు అన్నాడు అనుకో దేవుడు. మన రియాక్షన్ ఏంటి? ఊరుకో ప్రభా, నేను పడిపోను. నేనంటే ఏమనుకుంటున్నావు? నేనేడు చూపిస్తా, నేను పడిపోను, నిలబడతాను, నేను లోకానికి బానిసనుగాను, అంతం వరకు నమ్మకంగా ఉంటా, పునరుత్థానంలో నేను ఒకటి కొంటా, సాక్షిలో నేను ఒకటి ఉంటా అని అన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. అవునా కదా? చాలామంది యవనస్తులు ఇదే. మారుమనసు పొందిన దినాల్లో, కొత్త దినాలు ఇలాగే ఉంటుంది. ఇలాగా నేను పడిపోను, నేను నిలబడతాను, నా గురించి తెలియదని. ఎప్పుడు బాప్తిసం తీసుకున్న 1 నెల, 2 నెలలు, 3 నెలలు అర్థమవుతుంది. ఏమని? ప్రపంచంలో మనంత యదవం ఒకడు ఉన్నాడు అని ఒప్పుకుంటారు. ప్రపంచంలో మనంత బలహీనురాలు, మనంత నీచురాలు, మనంత నీచుడు, దౌర్భాగ్యుడు, నమ్మక ద్రోహి ఇంకొకడు ఉన్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, పేతురుకి ఆయన ఎవరు తెలుసా? పేతురు యేసు ఎవరు తెలుసా? తెలుసు. మరి పేతురు కాన్ఫిడెంట్ ఉందా లేదా? ఏంటి కాన్ఫిడెంట్? నేను నిలబడతా, ఎవరు పోయినప్పుడు. ఆ మాట బలం ఉంటాను, నాకు బలం వస్తాయి. చూడండి ఏం కాన్ఫిడెంట్ ఉండే పేతురుకు. 31, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టించి గోధుమలో జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. 33 చాలా హైలైట్. ఇప్పుడు 33, అయితే అతడు, ప్రభువా నీతో కూడా నేను చెరలోకి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను ఆయనతో చెప్పాను. బా ఎక్కడికంట? చెరలోకి, మరణానికంటే జైల్లోకైనా సరే, చచ్చిపోవడానికైనా సరే ఉంటాను నేను. కొంతమంది కుర్రలు వచ్చాను నా దగ్గర బాప్తిసం తీసుకున్న కొత్తలో, అన్నా అంతవరకు మీతో ఉంటామన్నా, పరిచయం నిమిత్తం ఇలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మన అంతవరకు గట్టిగా నిలబడతాం, అంతవరకు అంటారు, గట్టిగా నెల చేస్తారు అంతే. కంప్యూటర్ ముందర, సిస్టమ్ ముందు కూర్చొని పరిచయలోనూ నమ్మకంగా ఉంటారు. నెల తర్వాత, 2 నెలల తర్వాత మీరు నంబర్ చెప్తే ఏం చెప్తానంటే, కాలం అంతా మారిపోద్ది ప్లేటు. పేతురు నువ్వు పడిపోతావయ్యా. నా ప్రశ్న, అమ్మా నువ్వు పడిపోతావమ్మా, అయ్యా నువ్వు పడిపోతావయ్యా అన్నప్పుడు, లేదు ప్రభువా నేను బలంగా ఉంటాను, నా గురించి నీకు తెలీదు, నేను పడిపోను అంటారా? పడిపోతారా? పేతురు పడ్డా? పేతురు ఏమన్నాడు? ప్రభువా జైలుకైనా సరే, మరణానికైనా సరే, నిన్ను నన్ను ఎవరు వేడి చేయాలి, వస్తా అన్నాడు. అప్పుడు వేస్తామన్నాడు. చూడండి 5 మాట 34, ఆయన, పేతురు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడికియదని నీతో చెప్పుచున్నాను అంటే తలపగారు. పేతురు నీ ఓవర్ కాన్ఫిడెంట్ బాగుందయ్యా, మన భాషలో మాట్లాడుకుందాం. అయితే గుర్తుపెట్టుకో, నేనెవరో తెలియదు అనే విషయం నువ్వు చెప్పేంత వరకు కోడి కూయదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తెలుసా? నిజంగానే కాలం మారింది. మరుసటి రోజు జరిగింది. ఆ తెల్లారుజామునే పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. బుమ్మారు అన్నాడా అంటానేమైంది? కోడి కూస్తానే పేతురు హృదయం ఏమైంది? అది ప్రశ్న. సంతాపపడి, దుఃఖపడి ఉందా? అదే శ్రమ పడ్డాం. ఆత్మీయాత్రలో శ్రమ, ఆత్మీయాత్రలో దుఃఖం, ఆత్మీయాత్రలో వేదన ఏంటో తెలుసా? ఆయన తెలుసుకొని ఆయన శ్రమలో, ఆయన వేదనలో పాలిభాగరపడే అవుట ఎట్టిదంటే, మన హృదయము ఆయనతో మమేకము కానప్పుడు ఏడ్చే ఏడుపు, రోదన, బాధ, దుఃఖం, ఈ 2 అనుభవాలు ఉండాలి. ఈ 2 అనుభవాలు ఉంటే 3 అనుభవాలకు అడుగు పెడతాం. ఆ ప్రశ్న మీకు అర్థమవుతాం కదా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. పేతురు ఎవరో తెలుసా? పేతురు యేసు తెలుసా? తెలుసు. పేతురుకు తెలుసు అంతే, శ్రమానుభవం తెలీదు. ఇప్పుడు దాకా పేతురు కాన్ఫిడెంట్ ఏం చెప్పండి? తన మీద తనకు నమ్మకం, తన మీద తనకు ధైర్యం, తనేంటో, తను ఎంతవరకు నమ్మకం ఉండాలో తన మీద తనకు ధైర్యం. ఎవరికి? పేతురుకు. కాబట్టి కాలం మరింత అర్థమైంది. ఏమని? నా వల్ల కాదు, నేను చెయ్యలేను. కమ్ టు ద పాయింట్. పునరుత్థాన బలం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు చేతులు ఎత్తేస్తావో, ఎప్పుడైతే నా వల్ల కాలేదు అని వదిలేస్తావో, ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో, నేనేమీ చేయలేను, దొరికిందల్లా నీ పాదాలు పట్టుకోవడం తప్ప నా వల్ల ఏమీ కాదు అన్న దీన స్థితికి ఎప్పుడు వస్తావో అప్పుడు నా ఆత్మ లేవనెత్తుంది. నేను చెప్పా. కమ్ టు ద పాయింట్. యేసు సమాధిలో ఉన్నప్పుడు ఆయన మృతదేహం కదిలింపబడిందా? కదిలించుకోగలిగాడా? లేదు. చిమ్మ చీకటి, నిరాశ, కదలలేని స్థితి, ఎవరు చెప్పుకోలేని స్థితి. సేమ్ నువ్వు ఆత్మీయతలో అలాంటి స్థితికి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? నీ జ్ఞానం మీద, నీ తెలివి మీద, నీ భక్తి మీద, నీ శక్తి మీద, ఈవెన్ నీ ప్రార్థనా శక్తి మీద కూడా నువ్వు ఆధారపడకూడదు. అదేందన్నా అంటారేమో, నీ ప్రార్థనా శక్తి మీద ఆధారపడడం కూడా ఆత్మీయ గర్వం. అర్థం కదా? నిజం చెప్తున్నా.
అనుభవం ఇది. పేతురు 3.5 సంవత్సరాలు తిరిగాడు లేడా? మరి నిలబడాలి కదా, నిలబడలేదా? నిలబడలేదు, పడిపోయాడు పేతురు. కంప్యూటర్ పైన ముగిచేస్తున్నా. మూడోది, ఆయన ఎవరు తెలిసింది. ఇప్పుడు పేతురు ఆయన శ్రమలో పాలుభాగస్తుడు అయ్యాడు, అవుతున్నాడు. ఆ బాధ, ఆ సంతాపం, ఆ వేదన, ఆ దుఃఖం పడిన తర్వాత పూర్తిగా అర్థమైంది ఎవరికి? పేతురుకి. ఏమని? నా వల్ల కాదు. కాబట్టి యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఆడికి వెళ్తాడు, చేపలు పడ్డానికి వెళ్తాడు. ఎక్కడికి? చేపలు పడ్డానికి వెళ్ళిన తర్వాత దేవుడు పేతురు మళ్ళీ పిలుస్తాడు. పేతురు, లాజిక్ చెప్పనా, పేతురు ఎన్నిసార్లు పొక్కాడు? 3 సార్లు. యేసు మళ్ళీ ఎన్నిసార్లు అడిగాడు? ఏమని అడిగాడు? నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాట హైలైట్. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుడు చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించిన. చిన్న మాట చెప్తాను, ముందు సీన్ మర్చిపోకూడదు. పేతురు, సీమోను, సాతాను మిమ్మల్ని జల్లబడతాడయ్యా, మీరు పడిపోతారయ్యా అంటే ఏమన్నాడు పేతురు? సరసాలైనా సరే మరణమైనా సరే నిన్ను నన్ను వేరు చేయదు అన్నాడు. అవునా? అప్పుడు చెప్పాడు యేసు. చెప్పిన పేతురు ఏమన్నాడు? ఓవర్ కాన్ఫిడెంట్. లేదు, చెరసాలైనా సరే సావైనా సరే నిన్ను నన్ను వేరు చేయదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్రశ్న అడుగుతున్నాడు. అంటే అలాంటి రకమైన ప్రశ్న. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు పేతురు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఏం చెప్పాలా? నా ప్రశ్న చాలా జాగ్రత్తగా అండి. ఒకప్పుడు పేతురుకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందా లేదా? ఉంది. ఏమన్నాడు? నిలబడతా, నేను చేస్తా, నేనంటే ఏమనుకుంటానో, చచ్చేంతవరకైనా సరే, వీళ్ళలో ఎవడు వదిలినా సరే నిన్ను వదిలిపెట్టిన అన్నాడా లేదా? దేంతో అన్నాడు? ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడా లేదా? అని తర్వాత ఆ మరణం లేదా ఆ పశ్చాత్తాపం, ఆ హృదయ పరితాపం, ఆ శ్రమ, ఆ దుఃఖం, ఆ బాధ పడ్డాడా లేదా పేతురు? కాలం అంతా అర్థమైంది పేతురుకు. అర్థమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నిజంగా మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఇప్పుడు పేతురును యేసు అడిగినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడా? అడుగుతున్నప్పుడు ఇప్పుడు పేతురుకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందా? నా ప్రశ్న అర్థం ఉందా? ఒకప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందా? ఏముంది? నేను ఉంటా చెరసాలో అన్నాడా? ఇప్పుడు మళ్ళా యేసు పునరుత్థానమైన తర్వాత పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు గనక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఏమనాలి? ప్రేమిస్తున్నా ప్రభువా, చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, నీకోసం పీక్ కోసమంటావు, చూడు నా చేయి కోసమంటావు, రక్తంతో నీ పేరు రాస్తా, రక్తంతో నీ ఆటేస్తా, నీ గుండెకి అనాలా లేదా? అనాలా లేదా? ఏమన్నాడు చూడండి, హైలైట్ మాట 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అతను అడుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు మళ్ళా, నా గొర్రెలను మేపుమని అతను చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండోసారి అతను అడుగుగా అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. 2 సార్లు అడిగినప్పుడు 2 సార్లు సేమ్ ఆన్సర్ చెప్పాడా లేదా? మూడోసారి ఏ ఆన్సర్ చెప్పాడు చూడండి, 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. మూడో ప్రశ్న, నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందున తర్వాత లైన్ అద్భుతం. పేతురు వ్యసనపడి, నాకు చాలా ఇష్టం ఆ పదం, పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మొదటిసారి కాన్ఫిడెంట్, పేతురు పడిపోతావయ్యా అంటే ఏమన్నాడు? పడిపోను, నేను సత్యాంతరం నీతో ఉంటా, నా కథ నా కాలం ఏంటి అన్నాడు. కాలం అంతా ఏమర్థమైంది? పేతురు వ్యసనపడి అయ్యా నువ్వే ఎరుగుదు. కమ్ టు ద పాయింట్. స్టార్టింగ్లో, ప్రారంభంలో నీ బలం, నీ భక్తి, నీ నిగ్రహ శక్తి, నీ ఆత్మీయత, నీ భక్తి గర్వం, వీటన్నీ చూసుకొని నువ్వు అనుకోవచ్చు, నువ్వు గర్వపడచ్చు, నువ్వు ఎప్పిగిరిపడచ్చు, పక్క వాళ్ళు నీచంగా చూడొచ్చు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు పునరుత్థాన బలాన్ని పొందుకుంటావంటే ఆయన ఎరిగి, ఆయన శ్రమల్లో పాలుభాగస్తుడై, ఏమీ లేని వాడిని చచ్చిన శవం లాంటి ఉన్నయ్యా అని ఎప్పుడైతే వ్యసనపడి నా చేత కావట్లేదు అని పడిపోతావో అప్పుడు పునరుత్థాన బలం. అర్థం కాలేదా? అర్థమైందా? ఇది విన్నంత మాత్రం అర్థం కాదు, అనుభవించాలంటే కమ్ టు ద పాయింట్. యేసు ఎవరో తెలియాలి. రెండో దాని శ్రమలో పాలుభాగస్తులంటే కుక్క అనుకున్నాడు కొడాలా. ఎవరిని? మన తప్పుగా అనుకోకండి, ఉదాహరణ చెప్పాను, నిజం చెప్తున్నా సీరియస్గా. నేనైతే చెప్తాను. ఏంటో తెలుసా, నాయనా కడుపు నిండా అన్నున్నావు అనుకో, వినం మనం మాట. నేను నా బలాన్ని నమ్ముకుంటా, నా అందాన్ని నమ్ముకుంటా, నా వాక్చాతుర్యాన్ని నమ్ముకుంటా, నా స్వరాన్ని నమ్ముకుంటా, నా పాటల కవిత్వాన్ని నమ్ముకుంటా, నా వస్త్రధారాన్ని నమ్ముకుంటా, నా అందాన్ని నమ్ముకుంటా, నా వాక్యాన్ని నమ్ముకుంటా, నాకున్న వాక్చాతుర్యాన్ని నమ్ముకోరా?
నమ్ముకుంటారు ఎందుకు ఇది ఉంది కాట అని. కానీ దేవుడు ఏం తెలుసా, మొత్తం ఇస్తాడు, ఎముకలు మొత్తం చీల్చి అలా పండబెడతాడు శవంలాగా. ఇంకేం చేయలేనయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, వాక్చాతుర్యం పనికిరాదు, నా అందము పనికిరాదు, నా స్వరము పనికిరాదు, నా వాక్చాతుర్యం పనికిరాదు, నా జ్ఞానము పనికిరాదు, నా తెలివి పనికిరాదు, నా భక్తి పనికిరాదు, నా నిగ్రహ శక్తి పనికిరాదు, ఏవి పని చేయట్లా, నా వల్ల కాలేదు అని వ్యసన పడతావో. ఏ పడతావు? వ్యసన పడతావో. ఇప్పుడు నా పాయింట్ ఇదా చెప్పా, అక్కడ అండర్లైన్ చేసుకొని చాలా ప్రాముఖ్యమైనది. ఏ యవ్వనస్తుడైతే వ్యసన పడతాడో, ఏ భక్తి పరుడైతే వ్యసన పడతాడో, ఏ ఆత్మీయుడైతే వ్యసన పడతాడో, ఇదేంట్లో వ్యసనం? అమ్మాయిల వ్యసనం కాదు, త్రాగుడు వ్యసనం కాదు, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడు ఆశించిన విధంగా బతకలేకపోతున్నాడు, ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాడు, వ్యసన పడతాడే, కుమిలిపోతాంటాడే, శ్రమను అనుభవిస్తుంటాడే, కన్నీటితో రోదనతో బాధపడుతుంటాడే, ఆ యవనస్తుడను ఎప్పుడైతే వ్యసన పడతాడో అప్పుడు వాడు నోటి నుంచి వచ్చే మాట ఏం తెలుసా? నా వల్ల కాలేదు స్వామి, నీ నీతిని బట్టి నాకు తీర్పు తీర్చు. దావీదు తన వృద్ధాప్యం ముందు అదే కీర్తన రాస్తాడు. ఒకప్పుడు ఏమంటాడు దావీదు? నా నీతిని బట్టి నా భక్తిని బట్టి నాకు న్యాయం తీర్చుము అంటాడు దావీదు. కాలం మారితో ఏమంటాడు? నా బాల్యకాల జనాలు జ్ఞాపకం చేసుకోవద్దు స్వామి. ఏ పోతానయ్యా. ఒకప్పుడు ఏమన్నాడు? అన్ని లెక్క పెట్టు, రాత్రి పరిశోధించు పరీక్షించు అన్నాడు. తెల్లారిదేమన్నాడు? ఏమని అర్థవుతుందా? గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఏ యవనస్తుడైతే వ్యసన పడతాడో, ఎప్పుడైతే వ్యసన పడే స్థితికి వస్తావో అది రావాలి ఆత్మీయ జీవితంలో. అదేందని అంత మాట అంటారా అంటే నిజం చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఆత్మీయ జీవితంలో వ్యసన పడే రోజు వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తావు, చచ్చిన శవంలా తేలుతావు, నా వల్ల ఏం కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నా. అప్పుడు దేవుడు నిన్ను ఆత్మతో నింపి వాడుకోవడం మొదలు పెడతాడు. మీరు బైబిల్లో ఏ భక్తులను చూసుకోండి, మోసే పరిచయం చేయ అన్నప్పుడు ఏమన్నాడు? మోసే నత్తి అనేవారు, నా వల్ల కాదయ్యా అన్నాడు. అవునా? నేను చెయ్యలేను అన్నయ్య అన్నాడు. ఆయన కోప్పడే స్థితికి వచ్చాడు. మీ అన్నను పంపిస్తా వెళ్ళాను. ఒకప్పుడు మోసే ఒకరిని చంపి పాతి పెట్టేశాడు, మాట సంగం ఎవరు తెలియకుండా. అర్థం కదా? చంపి పాతి పెట్టాడా లేదా? అంటే ఇప్పుడు మోసే బలవంతుడా కదా, వాక్క్షేత్రుడు ఉన్నాడు కదా. బైబిల్ ఉంది తెలుసా? ఎబ్రిల్ రాష్ట్ర పత్రికలో సకల విద్యలు ఎందుకు ప్రావీణ్యుడో ఎవరు? మోసే. ఇప్పుడు చివరికి ఏమైపోయాడు? నీ దండం పెడతాను, నన్ను వదిలే, నా వల్ల ఏం కాదన్నాడు. ఆ స్థితికి రావాలి మనం. నేను అప్పుడప్పుడు కొంతమంది పిల్లలను చూస్తా, నిజం, కొంతమంది పిల్లలు నేర్చుకున్న తర్వాత సోషల్ మీడియా కానీ ఎడిటింగ్ కానీ ఇది కానీ చూస్తారు కదా, అన్నా నేను చేస్తానా అందన్నా ఇద్దన్నా అంట. చూస్తా సరే చెయ్యి. ఓ నెల 2 నెలలు చేస్తారు, మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది. 100 కాలం పద్ధతి ఏడున్నర అంటే భూతద్దం పెట్టి ఎత్తుకోవాలా. సీరియల్లో అదేంది బలురేఖ షర్ట్లలో స్త్రీలలో పిల్లలు కనపడినట్టు ఎత్తుకోవాలి మనం. ఏ చట్టంలో ఉట్టుకున్నాడు నాయన, ఏ బార్లో ఉన్నాడు, ఏ రెస్టారెంట్లో ఉన్నాడా. నిజం, పడిపోతావు, జారిపోతావు, కుటుంబంలో సమస్యలు కష్టాలు తట్టుకోలేక కృంగిపోతాం, నీరు గారిపోతాం. ఎందుకు దేవుడు అలా అనుమతిస్తాడు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు వ్యసన పరిస్థితికి రావాలని. అంటే ఏంటి? అదేందన్నా దేవుడు వ్యసనపడి? అవును. ఎందుకు తెలుసా? ఆత్మీయమైన మనం దేవుడు లేకపోతే బతకలేము అనే స్థితికి రావాలి. మీకేం అర్థమవుతుందా? నిజమైన ఆత్మీయుడు దేవుడు లేకపోతే బతకలేను అనే స్థితికి ఇప్పుడు వస్తాడో అప్పుడు వాడిని ఆత్మతో నింపి లేవడతాడు దేవుడు. నా ఆత్మీయ అనుభవం చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఏందా నీ అనుభవం అంటే నా యవ్వన కాలంలో ప్రభుని అంగీకరించిన తర్వాత నా జ్ఞానం మీదో, నా తెలివి మీదో, నా అందం మీదో, నా చదువు మీదో, నా వాక్క్షేత్రం మీదో, నా జ్ఞానం మీదో, నా పలుకుబడి మీదో సేవ చేయలేవు. ఇలాగే ఒక ఆయన విజయవాడలో ఆదివారం మా సంఘంలో చూడు ఎలా నింపుతున్న సంఘాన్ని, ఎలా పరిచయం బలపరుస్తాను, మధ్యాహ్నం పూట భోజనాలు పెంచి, పండగల పూట చీరలు బట్టలు పంచి పరిచయం చేశాడు. అర్థమైందా? బట్టలు పంచాడు, చీరలు పంచాడు, భోజనాలు పెట్టాడు, ఓ ఎగిరి పెట్టాడు. కాలం మధ్య అందరూ వచ్చి తిరిగిపోయినారు, మొత్తం శాంతం వెళ్ళిపోయారు తీసుకొని. ఒక్కడు సంఘంలో నిలబడిన వాళ్ళు లేరు, స్థిరపడిన వాళ్ళు లేరు. మనోడు దేని మీద ఆధారపడ్డాడు? భోజనాల మీద, వంటల మీద. మొన్న కూడా ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ, మా చర్చిలో మా పాస్టర్ గారు వాక్యం చెప్పే అన్న, వాక్యం వినబుద్ధి కాదన్నా, వాక్యంలో నిరాశ అన్నా, వాక్యంలో తృప్తి లేదన్నా, ఆత్మ చచ్చిపోతుందన్నా. ఏమైందమ్మా? మా పాస్టర్ గారు వాక్యం చెప్పే గంటలో 45 నిమిషాలు జాకీలు పెట్టి లేపుతాడు. ఇంకా 10 నిమిషాలు చెప్తాడంట, దేవుడు మంచివాడు, ఆయన చాలా మంచివాడు అని 10 నిమిషాలు చెప్తాడన్నా. ఎక్కడన్నా మా ఆత్మ తృప్తి పొందేది అని. అప్పుడు నేను చెప్పా, ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఒక్క 10 నిమిషాలు కానుక కొరకు కానీ, జాకీలు పెట్టి లేపినట్టు కానీ ఒక్క మెసేజ్ చూపేయండి. మీకేం అర్థవుతుందా? మన యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ మన సంఘంలో కానీ ఎవరినైనా సరే 10 నిమిషాలు జాకీలు పెట్టి లేపినట్టు ఒకటి చూపండి. నేను జాకీలు పెట్టి ఎవరిని లేపం. నిజం చెప్తున్నా. నేను అడిగా, ఎందుకు మళ్ళీ జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం ఏందన్నా? లేపకపోతే రారు నా మందిరానికి అని. అర్థం కాదా? ఏంటి? జాకీలు పెట్టి లేపకపోతే మందిరానికి రారంట. నేనన్నా
వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు ఉపయోగం ఏం లేదు. నేను ఉన్నది ఏంటంటే నా 66 పుస్తకాలు ఈ గ్రంథం మీద ఆధారపడడం, ఈ 66 పుస్తకాల మీద ఆధారపడడం, దీని మీద ఆధారపడడం నా ధైర్యం, నా బలగం. 4 గోడల మధ్య ఆయన సన్నిధిలో మోకాల మీద నా ధైర్యం. ఏం చెప్తున్నానంటే మై ఫ్రెండ్స్, మన ఆత్మీయాత్రలో సేవలైనా కుటుంబాలైనా జీవితాలైనా చేతులు వదిలేసే రోజు రావాలి. అడగండి ప్రభువును ఏమని. ఊరుకన్నా అట్టోడని అడుగుతాడా, నువ్వు ఇంకా భలే ఉండవు, ఇంకా ఉన్నతంగా ఉన్నతంగా దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన లేవనెత్తాల. బైబిల్లో చక్కని మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించినలా కట్టువా అని ప్రయాసం ఉంటుందా లేదా? ప్రయాసం ఉంటుందా లేదా? నీ అంతకు నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, నాయనా నా అంతకు నేను ప్రయాసపడ్డాను అనుకో వృధా. నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా తమ్ముడిని, నా సంసారాన్ని, నా జీవితాన్ని నేను కట్టుకున్నాను అనుకో వృధా. ఎప్పుడైతే యెహోవా ఎంటర్ అవుతాడో అప్పుడు మనకి దీవెన. సంఘంలో అయినా సరే. ఇప్పుడు కమ్ముతామండి, నువ్వు జాకిలు పెట్టి లేపడం అవసరం లే. ఎవరిని విశ్వాసుల్ని, మనుషుల్ని. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, వచ్చేవాడు వస్తాడు, పోయిపోతాడు. అర్థందా? వాక్యం విలువైంది, వాక్యం గొప్పది. వాక్యంలో జీవితాలు కట్టుకునే వాళ్ళు వస్తారు, కన్నీరు గడిచే వస్తారు. నీకు అర్థం కాలేదా? అది నా జీవితంలో ఎంతోమంది సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టినప్పుడు, కామెంట్లు పెట్టినప్పుడు, అన్న మీ వాక్యం విని బలపడిన ఉన్నా, మీరు పడుతున్న ప్రయాసం బట్టి కృతజ్ఞతలు అన్న, ఇదిగో అన్న మా తరపున సంఘం కొరకు, మీ సంఘం కొరకు పరిచయం వాడనని కానుక పంపించే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయండి అన్న మా కోసం ఉన్నారు. అర్థం కాలేదా? అందుకే నేను నమ్ముకున్నది పుస్తకాన్ని, నేను నమ్ముకున్నది ఆయన్ను, నేను నమ్ముకున్నది ఆయన పునరుత్థాన బలాన్ని. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది పునరుత్థాన బల స్థితికి వెళ్ళారు? ఇంకా ఎంతమంది మీ బలాన్ని, మీ ఆత్మీయ శక్తిని, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ భక్తిని, మీ ఆలోచనలు, మీ స్వరాన్ని, మీ మాటలు, మీ భక్తిని, మీ క్రియల్లో, మీ నిగ్రహ శక్తిని ఆధారపడుతున్నారు? ఎంతమంది వ్యసన పడుతున్నారు? ఏంటి ఆ వ్యసనం? నా వల్ల కాలే స్వామి, నువ్వు ఎరిగినవాడు. ఆ మాట బలి ఉంటుంది కదా. అప్పుడు పేతురు అన్న కాన్ఫిడెన్స్ ఉంది, ముందు కాన్ఫిడెంట్ ఉంది. ఏంటో కాన్ఫిడెంట్? చెరసాల అయినా సరే, మరణమైనా సరే అనే కాన్ఫిడెంట్. తర్వాత ఎందుకు లేదు పేతురుకు? అర్థమైంది పేతురుకు. ఏమర్థమైంది? మన వల్ల ఏ పని కాదు ఇవంతా. ఇంక అన్నీ తెలుసు నాయన, నా వల్ల కాదు నాయన. మనం కూడా ఆలోచన చేయాలి తెలుసా? అన్నీ తెలుసు నాయన. నేను నిలబడలేనని తెలుసు, నేను బలహీనుడని తెలుసు, నేను చేతగానని తెలుసు. నన్ను నిలబట్టాల్సింది. తర్వాత యోహాను సువార్త అయిన తర్వాత అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, బలహీనుడైన పేతురు బలవంతుడు అవడానికి కారణం ఏంటి? పునరుత్థాన బలం. ఏంటా బలం? పునరుత్థాన బల స్థాయికి రావాలంటే ఆయన ఎవరు తెలుసుండాలా? ఆయన శ్రమలో పాలుభాగస్తుడు. ఆ శ్రమలో పాలుభాగస్తుడు అయి చచ్చిపోవాలా. అంటే ఏంటి? బాగా ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అలా కమ్ టు ద పాయింట్. యేసు కూడా భూమి మీదకి వచ్చి సేవ చేశాడా? శ్రమ పడ్డాడా? శ్రమ పడిన తర్వాత మరణించాడా? మరణించిన తర్వాత ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. అలాగే సంజీవ్ తేజ అన్నయ్యను, అలాగే ఆత్మీయులైన మీరు కూడా ఆయన ఎవరో తెలుసుండాలా. తెలిసిన తర్వాత ఆయన వెంబడించాలా. వెంబడిస్తున్నప్పుడు శ్రమలో పాలుభాగస్తుడు అయ్యేలా. శ్రమలో పాలుభాగస్తుడు అయిన తర్వాత నీ సొంత బలం, జ్ఞానం, శరీర కార్యాలు ఇవన్నీ చచ్చిపోవాలా. చచ్చిపోయిన తర్వాత వచ్చేదంటే పునరుత్థాన బలం. అప్పుడు దేవుడు లేవనెత్తాడు. ఇది ప్రాసెస్. 5వ తరగతి పాస్ కాకుండా, 10వ తరగతి పాస్ కాకుండా పిహెచ్డి రాదు. అవునా కదా? 10వ తరగతి పాస్ కానివాడు, 7వ తరగతి పాస్ కానివాడు ఇంటర్ డిగ్రీ అవుతుందమ్మా? ఇప్పుడు నా ప్రశ్న, ఆయన ఎవరు తెలుసుకోకుండా, ఆయన శ్రమలో పాలుభాగస్తుడు అవ్వకుండా, ఆయన వెంబడించుకోకుండా, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో మరణించుకొని ఆయన మీద ఆధారపడకోకుండా పునరుత్థాన బలం వస్తుందా? చాలామంది ఏం తెలుసా అన్న, ఆయన ఎవరు తెలుసా అన్న, ఈ శ్రమలు, ఈ కష్టాలు, చచ్చిపోవడాలు ఉండే చాలా కష్టం అన్న, అబ్బా మనకు వద్దయ్యండి అంటారు సార్. వాళ్ళు ఎలాగారు ఆత్మీయులు. ఇప్పుడు కావాలా? ఏం కావాలా? ఆయన ఎవరో తెలియాలా, ఆయన శ్రమలో పాలుభాగస్తున్నా, పునరుత్థాన బలం కావాలా, అనుభవించాలా. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఆ పునరుత్థాన బలం ఏంటో ఎరుగులాగున కృప నిమ్మనైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. అడుగుతారా? కళ్ళు మూసుకుందాం, హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా అక్కడ తండ్రి, విత్తబడిన మాటలు మాలో 4 రోజులుగా ఫలింపచేయి అయ్యా. నిన్ను ఎరుగుడం. నెంబర్ 2, నీతో శ్రమలో పాలుభాగస్తున్నాడు. నెంబర్ 3, పునరుత్థాన బలం. అద్భుతంగా నాయన మాకు బోధించినందుకు వందనాలు నాయన. శ్రేష్టమైన సత్యాన్ని ఈ చిన్న మందైన మాకు యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు అయ్యా. సోషల్ మీడియాలో ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభావితులు ఉన్న కృపనివ్వమని, ఈ మాటలు నూరంతలుగా ఫలింపచేయమని, అనేక మంది యవనస్తుల జీవితాలు పునరుత్థాన బలం వైపు, లోకం వైపు కాకుండా, తమ శక్తిని వైపు కాకుండా, తమ నిగ్రహ శక్తి వైపు, తమ క్రమశిక్షణ వైపు, తమ శరీర బలం వైపు కాకుండా నీ వైపు ఆనుకునే కృపనివ్వమని, నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.